కేంద్రం ఇచ్చేలా లేదు, మనమే ఇద్దామంట. ఇందిరమ్మ ఇండ్ల బకాయిలపైన రాష్ట్ర సర్కారు నిర్ణయం. చివరి దశ బిల్లులకు మోక్షం. 185 కోట్లు విడుదల చేసిరంట. 18,500 మందికి లబ్ధి. రేపు ఖాతాలో జమగా ఉన్నటువంటి డబ్బులు. అయితే ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు పెట్టుకురు కదా, మరి కేంద్రం ఇచ్చే నిధులు అయితే మరి ఇందిరమ్మ ఇండ్లని ఎట్ట పెట్టుకుర్రు? ఇందిరమ్మ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పేరిట పెట్టిరు కేంద్రం ఇచ్చే డబ్బులకి. ఇక వాళ్ళు మీరు అది పెట్టిరు కదా అని చెప్పేసి వాళ్ళు కొంత డిలే చేస్తున్నట్టున్నారు. దాంతో వాళ్ళు ఇస్తట్లేరు. ఇందిరమ్మ ఇండ్లకు ఆ చివరి విడత డబ్బులు ఇవ్వకపోతే మనకు వచ్చిన మైలేజ్ ఏమో కానీ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి గ్రహించి ఇప్పుడు ఆ 185 కోట్లు విడుదల చేసిరంట. ఈ 185 కోట్లు ఎంతమందికి పోతాయంటే 18,500 మందికి పోతుంది. నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు వస్తాయి. ఆ లక్ష రూపాయలు ఇప్పుడు విడుదల అవుతాయి. ఇవాళ రేపో అవి అకౌంట్లో పడతాయంట. ఇది ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి PMAY నిధులను విడుదలలో, అంటే PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నేటికి స్పష్టత లేకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఆల్రెడీ మస్తు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల అనేది పెద్ద వ్యవహారం ఇది. ఇప్పుడు నువ్వు 5 లక్షలు ఇస్తున్నావు. ఈ 5 లక్షలల్లో ఇల్లు లేనైనా జాగేడ కొనుక్కోవాలి. ఇప్పుడు నీ ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెటూరు ప్రాంతానికి పోయినా ఒక గుంట భూమి కొనాలంటే తక్కువ 1,00,000 2 లక్షలు ఉంది. నువ్వు ఇచ్చినటువంటి 5 లక్షలల్లో 2 లక్షలు 1,00,000 రూపాయలు జాగే పోతే బేస్మెంట్ ఎంత పోసుకోవాలి, పిల్లర్లు ఏం పోసుకోవాలి, ఇల్లు ఎంత కట్టాలి, దానికి ఏమైతే 5 లక్షలల్లో ఇప్పుడు ఎంత చిన్న ఇల్లు కట్టినా, ఎంత 100 గజాలలో కట్టుకున్నా, 60 గజాలలో కట్టుకున్నా 10 నుంచి 15 లక్షలు అవుతుంది ఇల్లుకు. ఈ 10 నుంచి 15 లక్షలలో నువ్వు ఇచ్చే 5 కొసరైతుంది, అసలు అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందంటే వచ్చిన ఇల్లును వదులుకోలేరు, దాన్ని కడితేనేమో వీళ్ళు అప్పుల పాలైపోతున్నారు. 5 లక్షలు ప్రభుత్వం విడతల వారిగా 3-4 సార్లు ఇస్తే వీళ్ళు 10 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. 10-15 లక్షలు. జర కొంచెం గొప్పగా కట్టుకుంటాం అనుకున్నోడికి ఇంకొంచెం ఎక్కువనే ఖర్చు అవుతుంది. బేస్మెంట్ జర పెద్దగా పోసుకుందాం, రేపు ఫ్యూచర్లో దీనికి ఇంకో ఒక రూమ్ వేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకు. ఇక ఇప్పుడు పోనీ డబ్బులు కలేసుకొని జర ఈ కట్టుకునేది పెద్దగా కట్టుకుందాం అంటావా, కథమే. ఇక వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారం కొంచెం అటున్నా ఇటున్నా ఏ స్థాస్ ఉన్నా మొత్తానికే ఎసరు వస్తుంది. ఇగో ఇన్ని కండిషన్లు పెట్టిరు, మరి దానికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిరు. ఇక వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా డిలే చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఈ లాభం లేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఈ 185 కోట్లు విడుదల చేస్తున్నారంట. ఇక కొంత ఇది ఒక గుడ్ న్యూస్. ఆడికో ఇడుకో ఏమంటారు, సచ్చినోని పెళ్ళికి వచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఇక ఎంతో కొంత ఆ ఆసరణ అవుతూ ఉన్నారు ఇప్పుడు.